బులెటిన్ బ్రేకింగ్స్ చూస్తున్నాం. అంగన్వాడీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. యస్మా ప్రయోగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సమ్మెను నిలదీస్తూ జీవో జారీ చేసింది. ఇక ప్రభుత్వ హెచ్చరికలపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించకుంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎస్ఎస్ఐ కూడా ఉందన్నమాట. వాళ్ళ జేఏసీ గౌరవ అధ్యక్షుడు అనమాట. కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. యస్మా ప్రయోగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఇక ప్రభుత్వ హెచ్చరికలపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించుకుంటే తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎస్ఎస్ఐ కూడా ఉందన్నమాట. వాళ్ళ జేఏసీ గౌరవ అధ్యక్షుడు అనమాట. ఇవాళ మధ్యాహ్నం ఏపీలో గత కొంతకాలంగా అంగన్వాడీలు ధర్నాలు చేస్తున్నారు. తమ డిమాండ్లను తీర్చాలని నినదిస్తున్నారు. ప్రభుత్వంతో కొన్ని చర్చలు చేసినా అవి సఫలం కాకపోవడంతో వారు ఆందోళనలు విరమించలేదు. ప్రభుత్వం కొన్ని హామీలు ఇస్తానని వారు తగ్గేదే లేదు అంటున్నారు. తమ సమస్యలను డిమాండ్లను పరిష్కరించేంత వరకే ఆందోళనలు కొనసాగిస్తామని వారు తెలియజేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. యస్మా ప్రయోగిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. ఇక ప్రభుత్వ హెచ్చరికలపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ నెల్లూరు నుంచి లైవ్ అందిస్తారు. విద్యాసాగర్, గత 26 రోజులుగా అంగన్వాడీ ఇప్పటికే సమ్మెబాటు చేపట్టారు. తమ డిమాండ్ నెరవేర్చాలని బోర్డు దగ్గర తమకు 26,000 అమలు చేయాలి. అలాగే నీటి కోసం కూడా తీసేసే విధంగా ఈ చట్టాన్ని ప్రభుత్వం వివిధ సమయంలో ఉపయోగించే సందర్భాలు కూడా ఉన్నాయి. దీంట్లో ఉపయోగించడానికి ఒక కీలక పరిణామంగా అంగన్వాడీ కార్యకర్తలు చట్టానికి విరుద్ధంగా అలాగే చేస్తున్న సమ్మె ప్రభుత్వానికి అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు?
చెప్పండి విద్యాసాగర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 26 రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి వచ్చారు. దీంట్లో పరపాలుగా జరిపిన చర్చల్లో కూడా చర్చలు వీరు వెంటనే కూడా విధులు జరిగింది. ఈ డెడ్ లైన్ ఇప్పుడు అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఏం ఇది ఒక చట్టం ఉంది. దీన్ని 1981లో ప్రవేశపెట్టారు. ముఖ్యంగా కార్మిక చట్టాలు 1980లో విపరీతంగా దేశంలో సమ్మె చేస్తున్న నేపథ్యంలో వీరందరూ కూడా ఒక చిన్న నోటీస్ తోనే ఉద్యోగాలు తొలగించే విధంగా 1981 రూపొందిన ఈ చట్టం ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగుల మీద అంగన్వాడీ ఉద్యోగుల ఒక పెద్ద చర్చని, ఎందుకంటే ముఖ్యంగా వీరందరినీ కూడా వెంటనే ఉద్యోగంలోంచి తొలగించే అధికారం, అలాగే 6 నెలల పాటు ఇటువంటి సమావేశాలు, ఇటువంటి ఏదైతే సమ్మెలు చేస్తున్న ఈ సమ్మెల మీద నిషేధం విధించి వెంటనే దీన్ని అత్యవసర సర్వీసుల కింద ప్రభుత్వం తీసుకోవాలి. ఉద్యోగాలు పోయాయంటే ఎందుకంటే దగ్గరలోనే ఎలక్షన్లు ఉన్నాయి. ఇటువంటి పట్టించుకోకుండా ప్రభుత్వం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న ఈ అంగన్వాడీ ఏదైతే తమ డిమాండ్లన్నీ ప్రభుత్వం ముందు ఉంచారు. కొన్ని రోజులుగా చర్చలు కూడా జరిగాయి, కానీ ఈ చర్చలన్నీ మాత్రం సఫలం చెందాయి. కానీ ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లు నెరవేరందే. అంటే 26,000 జీతం కావచ్చు, గ్రాట్యుటీ అమౌంట్ కావచ్చు, అలాగే పెన్షన్ కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా తమకు నెరవేరలేదంటూ వీరందరూ కూడా సమ్మెను ఏమాత్రం విరమించడానికి ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే గవర్నమెంట్ డెడ్ లైన్ 5వ తేదీ వరకు విధించిన డెడ్ లైన్ ముగియడంతో ఈ రోజు ఎస్మా చట్టం ప్రయోగించడం. ఈ ఎస్మా చట్టం మీద వీరంతా కూడా ఏ విధంగా స్పందిస్తారు, వీళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సో ఎస్మా చట్టం అనేది ప్రయోగంతో వీరందరూ కూడా ఉద్యోగాలు పోయాయని చెప్పొచ్చు. వీరందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళకి చూద్దాం. ఇప్పుడు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది. విద్యాసాగర్, మరి ఎస్మా చట్టం అనేది ప్రభుత్వం ప్రయోగించింది. సో అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏముంటున్నారు ఈ చట్టం గురించి? వాళ్ళు ఎస్మా చట్టం ప్రయోగించడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇప్పటికే తమకు ఏదైతే న్యాయబద్ధంగా తమ డిమాండ్లు నెరవేర్చమని చెప్పడం ప్రభుత్వానికి గత 26 రోజులుగా మేము సమ్మె చేస్తున్న ఏవి కనిపించకుండా కేవలం ఎస్మా చట్టం అని చెప్పి ఒక చట్టం ఉందని చెప్పి తమ మీద ప్రయోగించడం చాలా దారుణమని, తాము సమ్మెకు యూత్ రూపాయలు తీవ్రం చేస్తాం తప్ప వెనకటికి వేసేదే లేదని మొదటి కూడా సిఐటి మద్దతు తెలుపుతుంది. సో సిఐటి ఇతర సంఘాలతో కూడా కలుపుకుని తమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనం కొంతమంది మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్మా చట్టం ప్రయోగించిన తర్వాత వారు ఏ విధంగా ఉన్నారు చెప్పండమ్మా. గవర్నమెంట్ మీకు ఎస్మా చట్టం ప్రయోగించింది, ఇప్పుడు మీరు దీని మీద ఏ విధంగా స్పందించబోతున్నారు చెప్పండమ్మా. ఇక్కడే కూర్చుంటాము. ఏ చట్టానైనా ఇది ఎలా ఉందంటే బ్రహ్మాస్త్రం వదిలినట్టు అంటే గాడి ఇప్పుడు మేము అడిగాము దానికి ఇంత కాదు ఇంతని ఇవ్వండి పెడతాము, మా విధులు మేము నిర్వర్తించుకుంటాం అని చెప్పిందే కదా. తెలంగాణ కన్నా నేను 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని అందరూ చెప్పేస్తాను. ఈ రోజు మేము అదే ఉంటున్నాము, కానీ ఇంకా అంతకుమించి మేమే ఎక్కువ అడగట్లేదు. మాకేం బిల్డింగ్లు ఇవ్వమంటాం లేదు, ఆస్తులు అంతస్తులు ఇవ్వమంటాం లేదు. ఆయన ఇవ్వం, మాకు ఇస్తామన్న కనీస వేతనము మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము. అది కాదమ్మా, ఇప్పుడు ప్రభుత్వం ఎస్మా చట్టం ఉపయోగించింది. ఎస్మా చట్టం అంటే మిమ్మల్ని బేషరతుగా ఉద్యోగాలను తీసేయచ్చు, ఎందుకంటే ఇది ఒక అత్యవసర సేవల కిందకి వస్తుంది. 6 నెలలు మీరు ఇట్లా సమ్మె చేయడం ఇవన్నీ కూడా నేరం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఎస్మా చట్టం మీద మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? మేమేం తప్పు చేయలేదు సార్, మేము న్యాయమైన పోరాటం చేస్తున్నాం. మేమేం అన్యాయంగా పోరాటం చేయలేదు. విధులను వెళ్ళమంటున్నామా, వెళ్తామంటున్నాం కదా. మేము అనుకున్నది మేము అడిగింది మేము వెళ్తాము. మీరు ఎస్మా చట్టం సో ఇక్కడ అందరూ కూడా వీళ్ళు చెప్తున్న మాట ఎస్మా చట్టం గురించినంత మాత్రాన మెరుగే వేసేదే లేదు, ఇక్కడ నుంచి కూడా కదిలేదు లేదని చెప్పి నెల్లూరు జిల్లాలోని కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద వీరంతా కూడా నిరసన దిగిన పరిస్థితి. సో ఇప్పుడే ప్రభుత్వం ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించి కొన్ని నిమిషాలే కావస్తుంది కాబట్టి వీళ్ళంతా కూడా మేమంతా కూడా చర్చలు జరిపిన తర్వాత దీని మీద ఏ విధంగా ముందుకెళ్తామని కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ సంఘం వాళ్ళ ఉద్యోగులకు సంబంధించిన సంఘం కొందరు నాయకులందరూ కూడా ఉన్నారు. వీరంతా కూడా చర్చించుకున్న తర్వాత వీరు ఏ విధంగా ముందుకెళ్తారనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద అయితే ఎస్మా చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగించడం ఇప్పుడు వీరంతా కూడా ఉద్యోగాలకైతే
ఉద్యోగాల నుంచి ఇమీడియట్లీ కూడా రిమూవ్ చేసిన పరిస్థితి ఉంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. ఇక ఈ అంగన్వాడీల సమస్యల గురించి మరిన్ని అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. థ్యాంక్ యూ రూపా. ఏదైతే గత 26 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సంగతి మనకు తెలిసింది. అయితే వీళ్ళ ఏదైతే ఆందోళనలో దీన్ని పూర్తిలో అణచివేసేందుకు ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎస్మా ప్రయోగించింది. ఎస్మా చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతూ ఈ రోజు తాజాగా జీవోను కూడా జారీ చేయడం జరిగింది. అసలు ఎస్మా అనేది ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే దైనందిన జీవితానికి ముఖ్యంగా జనజీవనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి యాక్ట్ ని ప్రభుత్వాలు అమలు చేయవచ్చు అనేది మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో ఏదైతే సబ్సిడీ హస్తాల వంటి వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అమలు చేస్తే మొట్టమొదటిసారిగా 1981 లో అంటే 1981లో ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మనం చూసినట్టుగా 1980లో కేంద్రంలో ఉన్నటువంటి సర్కారును వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన బాట పడ్డం. మరోవైపు కార్మిక చట్టాల్లో కొన్ని సవాలు తీసుకున్న నేపథ్యంలో అప్పట్లో ఆ కార్మిక సంఘాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు జనజీవన స్థాయికి ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టు మనకు తెలిసింది. ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ ద్వారా ఖచ్చితంగా వీళ్ళు అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. పోలీసులు అరెస్టులు చేయడం అందులో ప్రభుత్వ రంగాలకు కావచ్చు ఇంకా ప్రజలకు కావచ్చు ఇబ్బంది కలిగేలాగా చేసినటువంటి ఆందోళన నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితి ఈ రకమైన చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే గత కొంతకాలంగా 26 రోజులు బట్టి ప్రభుత్వం వెళ్తున్నటువంటి చర్చలు విఫలం కావడం, మరోవైపు సమాన పనికి సమాన వేతనం కనీసం 26,000 రూపాయలు కావాలని చెప్పి, మరోవైపు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి అంగన్వాడీని ఇచ్చినటువంటి జీతం ఏదైతే 13,800 రూపాయలతో దాన్ని కనీసం 1,000 రూపాయలైనా సరే అదనంగా ఇస్తే సరిపోతుంది మాకని చెప్పి వీళ్ళు చెప్పినప్పుడు కూడాను ప్రభుత్వం ఎక్కడా కూడా ఆ దిశగా అడుగులు వేసుకోవడం ఈ రోజు ఈ పరిస్థితి నెలకొంది. వీళ్ళు యథేచ్ఛగా 26 రోజులుగా వీళ్ళు రకాల్లో లాక్డౌన్ ఉద్యోగాలు కొనసాగిస్తూ ఉన్నారు. మోకాళ్ళపై కావచ్చు, మరోవైపు భిక్షాటం కావచ్చు, ఇంకోవైపు శవాసనాలు వేస్తూ చాలా అనేక రకరకాలుగా తమ ఆందోళనలు తమ ఆవేదనను ప్రభుత్వానికి నిర్ణయించుకున్న పరిస్థితి ప్రభుత్వం ఎక్కడా దిగిరాకపోవడంతో వీళ్ళ నిరసన యథార్థిగా కొనసాగుతుంది. మరోవైపు మున్సిపల్ కార్మికులు కావచ్చు, ప్రస్తుతం మనం చూసినట్టు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అంగన్వాడీలు అయితే ఏదైతే బాలింతలకు ఫుడ్ ఇవ్వడం కావచ్చు, బలవంతమైన ఆహారాన్ని కానీ, మరోవైపు చిన్నపిల్లలకు ఇవ్వాల్సినటువంటి ఆహారం కానీ వీటన్నింటినీ కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్న పద్ధతి ఇక ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అణగదొక్కాలి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణంతో వీళ్ళ ఉద్యమాన్ని అణిచివేయాలన్న ఒక దృక్పథంతో ఈ రోజున ప్రభుత్వం చివరిసారిగా ఎస్మా ప్రయోగాన్ని చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ ప్రయోగం ద్వారా పూర్తిగా వీళ్ళందరూ కూడా ఉద్యమానికి పరిస్థితి వీళ్ళకే పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేక ఈ ఎస్మా చట్టానికి వ్యతిరేకంగానే వీళ్ళు ఉద్యమిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకొని వెళ్ళిపోతే కఠినటువంటి కేసులు కూడా పెట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.